విపత్తుల శాఖకు వెళ్ళడం జరిగింది. సారు విపత్తుల శాఖకు వెళ్ళకుంటే మన సాక్స్లో ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ విపత్తులే. ఎందుకంటే ఇంకో 5 ఇయర్స్లో సాక్స్ క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఆ టార్గెట్తో సారు పనిచేసి మన అందరి ఎంప్లాయ్మెంట్ను సారు కాపాడిండని నేను అలాగే నేను కోరుకునేది సార్ను ఫస్ట్ వచ్చినప్పుడు నేను దాదాపు సార్ను ఒక 12 సంవత్సరాల నుండి ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఎందుకంటే మా విలేజ్కు నేను ఒక యూత్ క్లబ్ లీడర్గా ఉన్నప్పుడు మా విలేజ్లో ఒక స్కూల్ బిల్డింగ్ కట్టియడం జరిగింది. అలాగే మేము మా విలేజ్ నుండి ఏ సమస్యను పట్టుకెళ్ళినా కానీ అధికారులను ఒక వితిన్ 2 డేస్లో సమస్య సాల్వ్ అయ్యే విధంగా యూత్ లీడర్లని మోస్ట్గా నేను గర్వపడేది ఏంటంటే సారు ఆధ్వర్యంలో నేను యూత్ క్లబ్ అవార్డు డిస్ట్రిక్ట్ స్థాయి అవార్డుని తీసుకోవడం జరిగింది. ఐ వెరీ హ్యాపీ. అదే సార్ ఆధ్వర్యంలో నేను యూత్ కోఆర్డినేటర్గా పనిచేస్తూ చాలా గర్వపడుతున్నాను. అలాగే సార్ ఫోటో చూస్తూ ఉంటే అక్కడ సార్ ఫోటో ఇలా ఉంది, కాకపోతే ఒక పొలిటీషియన్ లాగా ఇలా ఉండి పక్కన ఐఏఎస్ దాని పక్కన ఓ ఎంపీఓ ఏదన్నా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే మేము జిల్లాలోకి వెళ్ళినప్పుడు నార్మల్గా ఒక ఐఏఎస్ కింద పనిచేస్తున్నా అని చెప్పేసి చెప్పుకోవడం కాదు, ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక లీడర్ కింద ఒక మినిస్టర్ దగ్గర ఎక్కడైనా పనిచేస్తే చెప్పుకుంటే ఎంత రెప్యుటేషన్ వస్తుందో మాకు కూడా మీ ద్వారా అంత రెప్యుటేషన్ వస్తుంది సార్. ఎందుకంటే యూత్లో అంత ఫాలోయింగ్ ప్రతి ఒక్క ఆఫీసర్స్ కానీ అధికారులకు కానీ ప్రజలకు కానీ నిజంగా మా విలేజ్లోకి వెళ్తే ప్రతి ఒక్కరు సార్ పేరును ఇప్పుడు నేను మా విలేజ్లో ఎప్పుడైనా 1 మంత్కి ఒకసారి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే అంత అటాచ్మెంట్ గ్రాస్ రూట్ లెవెల్లో ఉంది కాబట్టి భవిష్యత్తులో రిటైర్మెంట్ కాకముందైనా అయిన తర్వాత అయినా సరే సార్ అట్లీస్ట్ పాలిటిక్స్లోకి వచ్చేసి ఎంపీ అయినా మినిస్టర్ అయినా అదే ఈ వరదాకా మేడమ్స్ అన్నారు ప్రిన్సిపల్ సెక్రటరీ అదే డిపార్ట్మెంట్లో హెల్త్ మినిస్టర్గా వస్తారని నేను ఆశిస్తూ ముగించుకుంటున్నాను.